ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి వాళ్ళ అమ్మ అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ప్రణతి నాన్న అత్తయ్య వచ్చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే చెల్లి వైపుకి అలా తిరిగి చూస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పల్లవి వాళ్ళ అమ్మ, అదేంటన్నయ్య ఈ వయసులో నువ్వు వదిన దూరం దూరం ఉండటం ఏంటి? ఆ మాత్రం తెలియదా మీకు? ఇద్దరు కలిసే ఉండొచ్చు కదా, ఏం జరిగింది? ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మీ ఇంట్లో? అసలు నేను ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇవన్నీ నీకెందుకులే అమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవి వాళ్ళ అమ్మ మాత్రం లేదన్నయ్య, ఇవన్నీ నేను తెలుసుకోవాల్సిందే, వదినని గట్టిగా అడుగుతాను, నువ్వు పదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి వాళ్ళ అమ్మ మాత్రం లేదా నువ్వు నాతో రావాల్సిందే అని అక్షయ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం మీ అన్నయ్యని ఇలా వెంటబెట్టుకొని వచ్చావు అంటే నువ్వు ఏదో గొడవ పడడానికే వచ్చినట్లుగా నాకు అర్థమవుతుంది. అసలు ఏంటి ఈ సంగతి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి వాళ్ళ అమ్మ మాత్రం ఏంటి వదిన నువ్వు చేస్తుంది, నువ్వు ఎప్పటిలాగా లేవు, నువ్వు చాలా మారిపోయావు, నీ మాట తీరు మారింది, అసలు నీ గుణమే మారిపోయినట్లుగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో పల్లవి వాళ్ళ అమ్మ అవని దగ్గరికి వచ్చి అవని ఏంటమ్మా ఇదంతా, ఇలా ఉండేది కాదు కదా మీ ఫ్యామిలీ, ఇలా మళ్ళీ ఎప్పుడు ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ నాకు కూడా ఇలా జరగాలని లేదు పిన్ని, ఎందుకు ఇలా అయ్యిందో నాకు అర్థం కావటం లేదు, మళ్ళీ మేము ఖచ్చితంగా కలుస్తామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతికి కోపం వచ్చేసి ఏంటి మళ్ళీ కలిసి ఈ జన్మలో జరగదు అది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవును నువ్వు ఉన్న చోట ఇన్ని గొడవలు జరగడానికి కారణం నువ్వే, నువ్వు ఉన్న చోట మేము ఉండడానికి కుదరదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళని వెళ్ళిపోమంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి వాళ్ళ అమ్మ అయితే అవని దగ్గరికి వచ్చి ఏంటమ్మా అవని ఇలా జరుగుతుంది ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అవని అయితే వీళ్ళందరినీ కలిపే బాధ్యత నాది, వాళ్ళ పిన్నికి మాట ఇస్తూ ఉంటుంది.